హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, సోషల్ మీడియాలో ఒక వీడియో మాత్రం చాలా అంటే చాలా బాగా వైరల్ అవుతుందండి. అదేంటంటే గాంధీ భవన్లో ఇద్దరు కాంగ్రెస్ నేతలు ఒకరికొకరు గల్ల పట్టుకొని కొట్టుకున్నటువంటి వీడియో మాత్రం బాగా ట్రోల్ అవుతుంది. అసలు ఎందుకు జరిగింది ఏంటంటే కనుక నిన్న గాంధీ భవన్లోని హైదరాబాద్ పార్లమెంటరీ సమావేశం నిర్వహించడం జరిగిందండి. బట్ ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా అజహరుద్దీన్ గారు మరియు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు హాజరు కావడం జరిగింది. బట్ స్టేజ్ పైన ఎవరు కూర్చోవాలి, నేనని చెప్పేసి ఒక చిన్న ప్రోటోకాల్ ఇష్యూ అండి. ఒక ఐడెంటిటీ కోసం నేను కూర్చోవాలని చెప్పేసి ఉస్మాన్ హాజరీ గారు ఫిరోజ్ ఖాన్ని గల్లా పట్టుకొని మరీ చెంపమించి కొట్టి కిందకు తోసేయడం జరిగింది. కింద పడిపోయినటువంటి ఫిరోజ్ ఖాన్ని పక్కనున్నటువంటి నేతలు లేపారు. ఒక ప్రోటోకాల్ విషయంలో ఈ యొక్క గొడవను సద్దుమంచడానికి వి హనుమంతరావు గారు మధ్యలో జోక్యం చేసుకోవడం జరిగింది. బట్ అతన్ని కూడా తోసేసే ప్రయత్నం చేశారు. బట్ పక్కన ఉన్నటువంటి కార్యకర్తలు ఆపడం జరిగింది. ప్రోటోకాల్ ఇష్యూ. ఏంటండి మరి ఇది? ఈ యొక్క ఇష్యూ అయిపోయిన తర్వాత ఫిరోజ్ ఖాన్ గారు స్పందించారండి. బట్ డోంట్ టేక్ యాజ్ ద సీరియస్, బట్ దిస్ ఈస్ ద స్మాల్ ఇష్యూ, ద వార్ బిట్వీన్ బ్రదర్స్ అని చెప్పేసి ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇది మా ఇద్దరి మధ్య, ఇది మా అన్నదమ్ముల ఇష్యూ అండి. ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల జరిగింది. బట్ తర్వాత ఉస్మాన్ హాజరీ గారు వచ్చి నాకు క్షమాపణ చెప్పారని చెప్పేసి మీడియా సమావేశంలో ఆయన క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. బట్ వీడియో చూస్తున్నటువంటి నెటిజన్లు మాత్రం నో డిసిప్లిన్ అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. మరి చూడాలి, మరి కాంగ్రెస్ గవర్నమెంట్ డిసిప్లిన్ కమిటీ వేసి మరి ఏదైనా చర్య తీసుకుంటుందా లేదా? వెయిట్ అండ్ సీ. ఆడియన్స్, వ్యూవర్స్, యూట్యూబర్స్, ఈ యొక్క ఇన్సిడెంట్పై మీ యొక్క స్పందన ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.